ఇది బన్ ఉంది కదండి. ఓకే, 7 రోజులు నిలువ ఉన్న బన్ అండి. 7 డేస్ దీని మీద ఉంది. ఓకే, కోవా పెట్టివ్వాలి కదా మీకు. కొంచెం జాగ్రత్తగా నేను చేస్తాను. కోవా పెట్టించే ఓపెన్ ఇలా. ఓకేనా అండి. కోవా ఒక స్పూన్ తీసుకుందామండి. ఒక స్పూన్ తీసుకుందాం బాగా. ఇగో ఇలా 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 మొత్తం పెట్టారండి. ఓకేనా. ఇప్పుడు ఇది కోవా బన్ను. ఓకేనా, బన్ను. ఇప్పుడు నేను అమ్ముతున్నా. నేను ఒక పర్సన్ని, సామాన్యురాల్ని నేను అమ్ముతున్నా. ఓకేనా, ఇది నీకు ఇవ్వాలి. ఇప్పుడు తినమ్మా. అదే మేడం తినని చెప్పి ఊసారండి. అదేంటి సామాన్యుడు కోవా బన్ను తినవా? మత ఘర్షణలో తీసుకొస్తావా నువ్వు? తినో. నేను తిన్నా, మర్యాదగా తిను. ఉమ్మేస్తే నేను ఎట్లా తింటా? అసలు తింటాను నేను. మరి వాడు ఉమ్మేస్తే నువ్వు తింటావా? నేను తిన్నా. నేను హిందువునయ్యా. అయితే పర్వాలేదు తిను. మరి మనం బాయ్ బాయ్ కదా. మతాలు ఎందుకు వస్తుంది కదా? మీరు ఉమ్మేస్తారు, నేను ఎట్లా తింటా? మరి వాడు ఉమ్మేస్తే ఎట్లా తింటున్నావు? ఇది కదా మేము మాట్లాడింది. మీరు ఒక షాప్కి వెళ్ళి మటన్ షాప్కి మస్తాన్ ఓ కేజీ చికెనో మటనో కొనుక్కున్నావు. అతను ఏం చేసి ఇస్తాడు నీకు? తుపుక్ తుపుక్ తుపుక్. దాని పేరు హలాల్. అతను తప్పేమన్నా ఉందా? అతను తప్పేమన్నా ఉందా? అతని మతం, అతని షాపు నిన్నెవడు వెళ్ళమన్నాడు రా పోరం పోకేదవా? నువ్వు సిగ్గు లేకుండా అలా చేసారా అని అడుగుతావు. గొర్రె కోసే ముందు ఆయన ఒక స్లోగన్ని ఆయన మనసులో చెప్పుకుంటారు. ఆ స్లోగన్ ఏం తెలుసా? బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అని ఆయన మనసులో చెప్పుకొని ఆ గొర్రెని కోస్తాడు. అంటే ఏం తెలుసా? అది ఈ గొర్రెని అల్లానే నీకు ఎక్కిస్తున్నాను అని ఆ మంత్రం చదువుకొని అయినా గొర్రెని కోస్తాడు. అంటే ఆ గొర్రెలు ఎవరికి ఎక్కిపించిండైనా? ఆయన దేవుడికి. హలాల్ అన్నది అరబీ పదం. ఖురాన్లోను హదీస్ గ్రంథాల్లోనూ చాలాసార్లు ఈ పదం ప్రస్తావనకు వచ్చింది. హలాల్ అన్న పదానికి లిటరల్గా అర్థం ఏంటంటే ధర్మసమ్మతమైనది, దైవ సమ్మతమైనది అనేసి. అంటే ఇప్పుడు ప్రపంచంలో తినడానికి, తాగడానికి, సంపాదించడానికి, ఖర్చు పెట్టడానికి, అన్ని పనుల్లోనూ, వివాహం చేసుకోవడానికి, అన్ని విషయాల్లోనూ హలాల్ అంటే ధర్మసమ్మతమైనవి మాత్రమే మనం చేయగలము. హరాం అంటే ధర్మ విరుద్ధమైనవి, ధర్మంలో నిషేధించబడినవి మనం చేయకూడదు. అంటే ఇది బ్రాడ్గా డెఫినేషన్ అనమాట. హలాల్ హరాం అన్నది ఫుడ్ విషయంలో కేవలము నాన్ వెజిటేరియన్లో 2-3 జంతువుల విషయంలోనే మనకి సమస్య. అంటే చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఇలాంటి ఆహారంలోనే హలాల్ హరాం అన్నది డిఫరెన్స్ ఉంటుంది. చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, నెయ్యి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ హలాలే. సో ఈ రెండింటి విషయంలోనే మనకు హలాలా కాదా అన్న క్వశ్చన్ ఉంటుంది. అయితే ఇవి హలాల్ ఎప్పుడు అవుతాయి అంటే దైవం పేరు మీద దైవాన్ని విశ్వసించే వ్యక్తి దైవం చూపించిన విధంగా ఆ జంతువుని కోస్తేనే అది హలాల్ అవుతుంది, లేకపోతే అది హరాం అవుతుంది. అయితే హలాల్ కోసే విధానంలో స్పెషాలిటీ ఏంటంటే ముందుగా జంతువుకి 3 గుక్కలు నీళ్లు తాగిస్తారు చివరిగా. అంటే ఇంకా చచ్చిపోబోతుంది కాబట్టి దానికి నీళ్లు తాగించి, ఆ తర్వాత జగులార్ వెయిన్ అంటే ఇది విండ్ పైప్, దీని పక్కన ఈ ఒక నరం ఉంటుంది, ఇక్కడ ఒక ఇది ఉంటుంది, బ్లడ్ ఫ్లోకి వెయిన్స్ ఉంటాయి 2. సో ఫస్ట్ ఆ వెయిన్ కట్ చేయాలన్నమాట. అది ఫస్ట్ సూత్రం. దానివల్ల మొట్టమొదటి జరిగేది ఏంటంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల ఆ జంతువుకి ఇంకా నొప్పి తెలియదు. సెకండ్ ఏంటంటే బ్లడ్ బాడీలోంచి బాగా పూర్తిగా ఖాళీ అయిపోతుంది. యూదులు అంటే జ్యూస్ అంటారే, వాళ్ళు కూడా కోషర్ అంటారు. వాళ్ళు హలాల్ అన్న పదం వాడరు, కోషర్ అన్న పదం వాడతారు. అంటే క్లీన్ అనేసి అర్థం. సో వాళ్ళు కూడా హలాల్ హరాం అనేది ఫాలో అవుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యూదులు దేన్నైతే కోషర్గా భావిస్తారో దాన్ని ముస్లిమ్స్ కూడా హలాల్గా భావిస్తారు. దైవాన్ని నమ్మిన వ్యక్తి దైవం కోసము అనేసి ఈ ఆహారాన్ని స్వీకరించడానికి దైవం చూపిన విధంగా కట్ చేస్తేనే అది హలాల్ అవుతుంది, లేకపోతే అవ్వదు.